నమస్తే. కేటీఆర్కు షాక్ తగిలింది. షాక్ కాదు, కేసులైన ఆయన మీద. ఎందుకైనా తెలుసా? వరంగల్లా రైతు సభ పెట్టిండు. మామూలు మాటలు కాదు, ఇక మామూలుగా రెచ్చిపోలేదు. ఇక బూతులు, కథ, కార్ఖాన్ మొత్తం సహనం కోల్పోయాడు, విచక్షణ కోల్పోయాడు. ఇక రాహుల్ గాంధీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అసలు వాళ్ళు పదవిలో ఉన్నారా అని కూడా లేకుండా మాట్లాడాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడా మనిషి అని కూడా మర్చిపోయి అడగోలుగా మాట్లాడాడు. సహనం లేదు, కోల్పోయాడు. ఆ సహనం ఎందుకు కోల్పోయాడో చివరిలో చెప్తాను నేను. నిజంగానే దీని వెనుక మనిషి రెచ్చిపోవడానికి కూడా కారణాలు ఉంటాయి. దాని వెనుక ఏముందో నేను చివరిలో చెప్తా. ఇవి మ్యాటర్ చదివినాక నేను ఒక వీడియో చూపిస్తా. అంతా నేను ఎందుకు రెచ్చిపోయాడో చెప్తా. గిది చదువు ఈ మ్యాటర్. కేటీఆర్కు బిగ్ షాక్ అంట. ఏందో వరంగల్లో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను కించపరిచేలా మాట్లాడారంటూ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఇతర నేతలు వరంగల్లోని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలు రెచ్చగొట్టేలా ఉన్నాయనే ప్రాథమిక ఆధారాలతో కేటీఆర్పై బిఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో కేటీఆర్ మరోసారి చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లయింది. అసలు కేటీఆర్ నిన్న మాట్లాడా ఆ వీడియో అది వినిపించినాక మాట్లాడదాం మనం. ఎందుకు? ఓకేనా? ఇదే ఆ వీడియో, నేను వినిపిస్తా. ఎంత? ఒక్క నిమిషం. The future of work for me is shaping my own journey. I come from a home where ఇది వాస్తవం. ఇట్లున్నది 4 ఏళ్ల తర్వాత రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం, ఒక బక్వాస్ ముచ్చట, ఒక చిత్తు కాగితంతో సమానమైన డిక్లరేషన్ను ఇదే వరంగల్ గడ్డ మీద మీకిచ్చి మోసం చేసినందుకే ఇవాళ అదే గడ్డ మీదకి వెళ్ళి ఈ సంగ్రామ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసినందుకే రైతాంగం తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు, ఓట్లకు ముందేమో బట్టెబాజు ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకెబాజు పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్? ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ సచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిని పనులు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాల్లో ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకి వెళ్ళి రక్తం గారే పరిస్థితి. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళ రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గు అనిపిస్తలేదా? మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే, అంటించి కింద రాయాలి, దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఓట్లను ఎత్తపోయే దొంగన కొడుకులు ఉన్నారు జాగ్రత్త అని రాయాలి. అంత దొంగలు వీళ్ళు. రాహుల్ గాంధీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మామూలు వ్యాఖ్యలు కాదు, హౌలే, దొంగనా కొడుకులు, మామూలు బూతులే రెచ్చిపోయినారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తక్కువనంటే ఆయన కూడా అంతే. ఆయన లాగులో తొండలు, తొడలు, పేగుల మెడలు, మెడల పేగులు చెట్టుకు కట్టేయాలి, ఆయన తక్కువడేం కాదు. కానీ కేటీఆర్ రెచ్చిపోయాడు, మామూలుగా రెచ్చిపోలే. హౌలే రకరకాలుగా మాట్లాడాడు, చాలా మాట్లాడాలి, విమర్శ చేయాలి 100%. కానీ వీళ్ళ ప్రభుత్వంలో ఏం జరగలేదా? రైతులకు అసలు కన్నీళ్ళే పెట్టుకోలేదా అసలు? సరే, రైతు బంధు ఇచ్చారు, మంచిదే, సంతోషం. పుట్టలకు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అసలు కన్నీళ్ళే పెట్టుకోలేదా? రైతులకు బేడీలే వేయలేదా? అసలు రైతులే చచ్చిపోలేదా?
మామూలు విమర్శలు కాదు, చాలా ఘాటు విమర్శలు చేశారు. ఇక వాళ్ళు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు తిట్టిండ్రు, ఎమ్మెల్సీలు కూడా విపరీతంగా. ఏం బూతులు ఏం కథ, అసలు రాజకీయాలను చూసి ఏం నేర్చుకోవాలని అర్థం కాని పరిస్థితి. అక్కడ అధికార పక్షం గాలిని అట్లే తిడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో తిడతాడు, వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ రెచ్చిపోవడం ఎవరు ఏంది, ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ కూడా తిడతాడు. అడ్డగోలుగా మాటలు, విపరీతమైన మాటలు. మీరు వైన్స్ల కాడ కూడా ఇంత మాట్లాడరేమో నాకు తెలిసి. ఆ గాంజా పొర్రలు చిల్లర పొర్రగాలు ఉంటారు చూడు, వాళ్ళు కూడా మాట్లాడరేమో. వైన్స్ల కాడ మాట్లాడతారు చూడు, అంతకన్నా ఘోరంగా మాట్లాడు. హౌలే హౌలే ఇంకేందో దొంగనా కొడుకులు, చోరుగాళ్ళు, రకరకాల మాటలు ఇక అవి. మరి ఎవరిది తప్ప అంటే అందరి తప్పే. అయితే కేటీఆర్ ఎందుకు రెచ్చిపోయాడంటే ఇప్పుడు అసలు పాయింట్ ఏం తెలుసా ఉంది, అసలు పాయింట్ ఉంది, ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. ఏం ఫ్రస్ట్రేషన్ తెలుసా? ఇప్పుడు విజయ్ ఉన్నాడు, సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు, బాగా ఏలిండు, వచ్చిండు 2 ఏళ్ళు కాలే పార్టీ పెట్టి మంచి బంపర్ మెజార్టీ కొట్టిండు. ఇవాళ రేపో సరే 2-3 రోజులు అటో ఇటో కానీ ముఖ్యమంత్రి అవుతాడు. అరే నేనేందని ఆయనకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. నిజమేది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. అరే ఎవరెవరో ముఖ్యమంత్రులు అవుతున్నాడు, నాదేంది పరిస్థితి? అరే రేవంత్ రెడ్డి కూడా అసలు ఏడగున్నాడో జడ్పీటీసీ లేకపోతే ఎమ్మెల్యే గెలిచి ఒక మంత్రి పదవి చేయకపోయా, ఏం చేయకపోయా, డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవి కొట్టే. అరే ఆయనదే ఓ రకంగా ఏంది ఇట్లా అయిపోయా రేవంత్ రెడ్డి అని ఆయన బాధనే నేను తట్టుకోలేకపోతే ఇప్పుడు విజయ్ కూడా అయ్యిండు, నా పరిస్థితి ఏంది అని ఫ్రస్ట్రేషన్లో కోపం రగిలిపోతున్నాడు. 100% అదే ఇది నేను చెప్పాలనుకున్నది కూడా గదే. ఆ ఫ్రస్ట్రేషన్ అక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓర్చుకోలేక, అరే అంత పెద్ద సముద్రమైనటువంటి కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రి అయ్యిండు, చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయ్యిండు, ఆ యంగ్ ఏజ్లో ఉన్నాడు, ఇప్పుడు దేశంలో ఆయన పేరు బాగా వినిపిస్తూ ఉంది అని అదొక ఫ్రస్ట్రేషన్ ఉండే గతంలో. కానీ ఎప్పుడైతే విజయ్ గెలిచిండో, టీవీకే పార్టీ మంచి మెజార్టీ వచ్చిందో తట్టుకోలేకపోయింది. ఇక రెచ్చిపోయిడుతున్నాడు, ఇంక ఏదైనా కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నాకు అర్థం కాదు, అంత అవసరమే ఉంది. ఆయన అంటే సినీ ఇండస్ట్రీ అయినా మంచి మెజార్టీ వచ్చి గెలిచిండు, ఆయనకి ఏదో అవకాశం వచ్చింది గెలిచిండు. రేపు ప్రభుత్వం పోతే మీరే కదా ముఖ్యమంత్రి అయ్యేది, మీ ఆయన కాకపోతే మీరే కదా అంటే ఆ ఫ్రస్ట్రేషన్ తెచ్చి ఈడ తిడుతున్నాడు. అంటే రైతుల తరపున మాట్లాడేది ఇట్లేనా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈయన తిడతాడు, ఆయన ప్రతిపక్ష నేతను పట్టుకొని సావాలంటాడు, బతకాలంటాడు, లాగులో తొండలు అంటాడు, రకరకాల మాటలు ఇవి. రాజకీయాలు అయితే భ్రష్టు పట్టిపోయినాయి, బూతుల పురాణం అయిపోయింది, అందరూ అంతే అయిపోయింది. కానీ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది కేటీఆర్కి మాత్రం, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ అయ్యి ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థమైతే లేదు. ఏమన్నా కానీ కేసులు అన్నా కానీ ఇంకేమన్నా కానీ అని రెచ్చిపోయి మాట్లాడుతాడు, ఉగ్రరూపం దాలుస్తున్నాడు, నరసింహ అవతారం ఎత్తుతున్నాడు పూర్తి స్థాయిలో. రేవంత్ రెడ్డి కూడా భాష మార్చుకోవాలి, ఆయన మార్చుకోడు, ఈయన కూడా అట్లే తయారాడు. కొంచెం డిగ్నిటీగా మాట్లాడుతూ ఉండే కొన్ని రోజుల క్రితం. కానీ ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డి, విజయ్ ఈ ఫ్రస్ట్రేషన్, అధికారంలో లేము, ఏంది పరిస్థితి అని ఎక్కువైపోయి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. కేసులు అయినా ఏది ఏముంది, పెద్ద ఏం కాదు. కానీ రాజకీయాలు మాత్రం మరి ఘోరంగా అయిపోయి, రాజకీయ ప్రసంగాలు అది చెవులు పెట్టి మంచి విందం, ఏం మాట్లాడతారో, ఏం ప్రాసలు ఉంటాయి, ఏం సబ్జెక్ట్ ఉంటుంది, రైతుల అకౌంట్లు ఏంది, రైతులకు చెల్లించాల్సిన డబ్బులు ఏంది, వాళ్ళ బతుకులేంది, ఇవి లేవు, మొత్తం బూతులే అయిపోయినాయి. రేవంత్ రెడ్డి పెట్టిన అవే బూతులు ఉన్నాయి, వీళ్ళు పెట్టిన అవే బూతులు ఉన్నాయి. ఎవరు ఇంట్రెస్ట్గా లేరు రాజకీయాలు. మీరు చూడండి, ఈ ప్రసంగాల మీద కూడా ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో అందరు దొంగలే అని తయారైపోయారు అనుకుంటున్నారు జనాలు కూడా, రైతులు కూడా. ఇవాళ రైతు బంధు ఈయన తక్కువ, అప్పుడు బీఆర్ఎస్లో 10 రోజులు లోపు వేస్తుండే, కానీ వీళ్ళు 1-2 నెలలు పెట్టారు, ఇదో పంచాయతీ వీళ్ళది. కానీ ఏదేమైనా కేటీఆర్ అయితే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు. ఇంత రెచ్చిపోయి మాట్లాడడానికి కేవలం ఈ రెచ్చిపోవడానికి కారణం రైతు సంగ్రామ సభను పెట్టిండు కదా వరంగల్లో. ఆ సభలో ఇంత రెచ్చిపోయి మాట్లాడడానికి కారణం కేవలం టీవీకే, విజయ్ వల్లనే. నిన్న మొన్న అసలు పార్టీ పెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టే కదా అనే ఒక ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడిండు. 100% ఇది.